ఓటుకు 5,000 ఇస్తారని మీరు బాగా ప్రచారం చేస్తున్నారు. ఆయనేమో నా దగ్గర ఒక్క రూపాయి ప్రచారం కాదు, లేదంటున్నాడు. నిజమే. ఓకే. ఒక్క రూపాయి లేదని చెప్పేటువంటి వ్యక్తి 2018లో ఏం చేసిండో ఒకసారి జవాబు చెప్పాలి. హ్మ్. వాళ్ళ తల్లి పేరు తండ్రి పేరు ప్రమాణం చేయాలి, ఆ! డబ్బులు ఇచ్చిండా లేదా అనేది. ఓకే. ఆయన దత్తాత్రేయ గుడికి పోతాడు, ఆ! ఆ గుడి మీద ప్రమేయం చేయాలి. ఓకే. ఇవాళ నోట్ల సంచులతోటి వచ్చి కర్ణాటక నుంచి తెచ్చుకున్నటువంటి వందల కోట్ల రూపాయలు నా నాయకుల్ని కొనడానికి పెడుతున్నాడు. హ్మ్. నా నాయకుల్ని కొనుగోలు చేసి ఇవాళ నన్ను భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. డబ్బులు లేవంటే మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఓకే. అంటే చెప్పేవానికి వినేవాడు లోకువా. ఆయన వినేటోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు. హ్మ్. వినాలనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక డబ్బులు లేవంటే ఎట్లా నమ్ముతారు మీరు? ఓకే. మీరు తరచూ చెప్తున్నారు. మీ 40 ఏళ్ల పరిపాలన, నా 4.5 ఏళ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి మీద చర్చకు మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. నిజంగా అంత అభివృద్ధి చేశారా మీరు? వందల వందల కోట్లు, ఓకే. వందల వేల కోట్లు, ఓకే. వేల కోట్లు. ఓకే. పక్కకే సూర్యాపల్లి ఉంటుంది. హ్మ్. కిలోమీటర్ మంతిని పులిమేరలోనే ఉంటుంది. హ్మ్. ఆ సూర్యాపల్లెకే బ్రిడ్జ్ కట్టేయలేదు వీళ్ళు. ఓకే. ఒక చిన్న వర్షం పడితే మంతినికి ఆనుకొని ఉన్న సూర్యాపల్లి వాళ్ళు ఇటు రాకపోయేవాళ్ళు, మంతిని వాళ్ళు అటు పోలేకపోయేవాళ్ళు. ఓకే. ఒక బ్రిడ్జ్ కట్టలేదు. హ్మ్. పెద్దపల్లి నుంచి కాటారం వరకు అనేక కల్వర్ట్లు ఉండేవి, చిన్నగా నేరో కల్వర్ట్లు. దాన్ని ఎక్స్పాన్షన్ చేయలేదు. 5 మీటర్లల్లో 3 మీటర్లలో ఉండేటి. ఒక బస్సు వస్తే ఇంకో బస్సు పోకపోవు. ఓకే. దాన్ని చేయలేదు. ఈ ఈ ఈ రెండు సరిపోతాయి మీకు. ఓకే. ఇక్కడ మంతిని ఎక్లాస్పూర్ దాటంగానే గుట్ట ఉంటుంది, హ్మ్. గండి అంటారు. ఆ! ఆ గండిని అందులో ఎన్నో లారీలు పడ్డాయి, బస్సులు పడ్డాయి. ఓకే. దాన్ని కనీసం పెంచలేదు, వెడల్పు చేయలేదు. హ్మ్. ఈ 3 చాలు మీకు చెప్పడానికి. ఓకే. కాలేజీలు కట్టించినాం, హాస్పిటల్ కట్టించినాం, బ్రిడ్జీలు కట్టించినాం, రోడ్లు వేపించినాం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వచ్చినాయి, హ్మ్. అన్నీ వచ్చినాయి, ప్రజలకు అన్నీ చెందినాయి. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, 65,000 50,000 కుటుంబాలు ఏమో ఉంటే 65,000 ఇళ్ళ బిల్లులు అయిపోయినాయి. హ్మ్. దాంట్లో రికార్డు సాధించారు వాళ్ళు. ఓకే. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మంత్రిని ఘనకీర్తిని ఏడ చేశారంటే కుంభకోణాలలో. ఓకే. లాట్రిన్ బాత్రూమ్ల సిబిఐ ఎంక్వైరీలలో అనేక మంది అధికారులు నాయకుల మీద కేసులైనవి. లాట్రిన్ బాత్రూమ్లు ఐఎస్ఎల్స్, వాటి మీద కూడా కరప్షన్ చేసినటువంటి ఘనకీర్తి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇక్కడ. హ్మ్. ఇంకా మీకేం చెప్పాలి? నేను చర్చ చేద్దామా అంటే వందల విషయాలు ఉన్నాయి. ఓకే. రైట్. మీరేమో ఆయన 100 తలల పాము అంటారు. 1000 ఓకే. రైట్. 1000 తలల పాము అంటారు. బయటేమో శ్రీధర్ బాబు చాలా సౌమ్యుడు అని ఒక పేరు ఉంటుంది ఆయనకి. అంటే ఏది ఎట్లా చూడాలి దీన్ని? వాళ్ళని ఎట్లా చూడాలంటే, ఒకడేమో నాకి సంపుతాడు, ఒకడేమో గోకి సంపుతాడా, కొరికి సంపుతాడు అంటుంటాడు. వాళ్ళు నాకి సంపుతారు, అర్థం కాదు. ఓకే. అయితే ఐస్ గడ్డను వాడేటోళ్ళు వాళ్ళు. మనం కోపం వస్తే నోరుతో కోపం చేసేటోళ్ళం మనం. ఓకే. అందుకే బాపనోళ్ళు అంటే అమ్మో మహా తెలివికల్లోళ్ళు రా అంటారు. అంటే మహా తెలివికల్లోళ్ళు అనే దాంట్లో అనేక అర్థాలు ఉంటాయి ప్రజలలో. డైరెక్ట్ చెప్పరు ప్రజలు. ఓకే. ఓకే. లంగా దొంగ అని ప్రజలు చెప్పరు. ఓకే. అబ్బో మహా తెలివికల్లోళ్ళు నాయను అంటారు. ఓకే. అంటే దానిలో అన్ని అర్థాలు వస్తాయి. ఓకే. అట్లా వాళ్ళు ఐసుగడ్డతో చంపేస్తూ ఉంటారు. ఓకే. అర్థం కాదు ఎక్కడ కూడా. ఓకే. ఈ సమాజంకు ఎక్కువగా బ్రాహ్మణిజం అనేది ఏంటిదో అనుకుంటారు. మంత్రిలో చూస్తే తెలుస్తుంది. ఓకే. మీరు అంటారు కదా పైసలు లేవు అంటాడు ఆయన, మీరు ఆ ప్రశ్న ఇవ్వబడింది. 2018 ఎట్లా గెలిచిండు అడుగు మరి, ఒట్టు పెట్టుకోమను. పాప ఆయన చిన్న పెంకుటిల్లో కూడా ఉంటాడని చెప్తుంటారు. అక్కడ ధనవాడలో ఒక డూప్లెక్స్ అయింది, మంత్రిలో ఒక డూప్లెక్స్ అయింది, అచ్చా బెంగళూరు హైదరాబాద్ అయితే కనబడాయి. ఓకే. అది ప్రయత్నం చేసింది అట్లా నటన చేద్దామని. ఓకే. మొత్తం అయితే అది కూడా బయటకు వచ్చేసింది. ఓకే. ఓకే. అద్దాల మీద ధనవాడలు ఉంది కదా. ఓకే. అది ఓన్లీ ఆయన వచ్చినప్పుడే ఓపెన్ అవుతుంది, అచ్చా తర్వాత లాక్. ఓకే. రైట్. ఆయన నియంత పాలన సాగించాడు అంటారు కదా, మీరు ఏం చేశాడు నియంతలాగా? నా అటువంటి వాడి మీద నేను ఒక బీసీ వ్యక్తిగా నేను బయటకు వచ్చి ఆయనను విభేదించి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క వ్యవహార శైలిని బయటకు వస్తే నా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించింది. నేను ఒక మర్డర్ కేసులో లేను, రేప్ కేసులో లేను, దేశద్రోహం కేసులో లేను. ఇటువంటివి ఉన్నప్పుడే రౌడీ షీట్లు ఓపెన్ చేయాలనేది ఒక నిబంధన ఉంది. ఓకే. ఆ నిబంధనను పక్కకు పెట్టి వట్టి ఎఫ్ఐఆర్లు 3 ఉన్నాయనే దాని మీద నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇక్కడ అనేక మంది మీద దేశద్రోహ కేసులు పెట్టించింది. తెలంగాణ దేశద్రోహ కేసులు. ఓకే. తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున చంపేసే ప్రయత్నం చేసింది. సో ఈ విధంగా నియంతగా ఆ రోజులలో
పేపర్లలో కూడా పుంకాలుగా వచ్చినాయి. మీరు ఎక్కడ చూసినా కూడా కనబడుతాయి. రైట్. ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయ్యాడని ఇంతకుముందు కూడా అన్నారు మీరు. అంటే ఏ ప్రాతిపదికన చెప్తున్నారు ఆ మాట? ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇక్కడ గోదావరి ఉంది, నీళ్లు లేవన్నారు. దాని మీద ఏం పోరాటం చేసింది ఆయన ప్రభుత్వం మీద? ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది, మాకు నీళ్ళు వస్తలేవని అసెంబ్లీలో మాట్లాడినా అంటాడు. అసెంబ్లీలో మాట్లాడితే అయితే అసెంబ్లీలో మాట్లాడితే అయ్యేటట్టుంటే ఈ ఈ ఈ నాయకుడు పాదయాత్ర ఎందుకు చేసిండు? ఓకే, జోడో యాత్ర అనుకుంటా. ఎందుకు 1000 కిలోమీటర్లు నడిచిండు? ఓకే, ఈయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలే, జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఒక ధర్నా రాస్తారు పెట్టలే, ప్రజలను తీసుకుపోయి కలిపియలేదు. కనీసం కోర్టుల ద్వారానన్నా, కోర్టును ఆశ్రయించన్నా కూడా ప్రజల పక్షాన ఒక కేసు అన్న వేయలేదు. ఏమీ చేయకుండా కాలాన్ని వృధా చేసి ఓకే ఇవాళ వ్యవస్థను అంతా కూడా అపహాస్యం చేసింది. ఓకే, రైట్. మీ మీద కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉంది. ఈయన కోట్ల రూపాయలు సంపాదించాడు, దళితుల మీద దాడులు చేపిస్తాడనే ఆరోపణ ఉంది. ఇది నాకు ఈ ఆరోపణలు 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి. అవును. నేను ఇవాళ అంటే అధికార పార్టీలో ఉన్నా. ఓకే. గతంలో కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా. ఓకే. 10 నుంచి 7 17 సంవత్సరాలు అయిన నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి. ఓకే. దాదాపు అప్పటి నుంచి కూడా నా మీద ఈ ప్రచారాలే జరుగుతున్నాయి. ఒక్కటి కూడా నిర్ధారించబడలేదు, నిరూపించబడలేదు. ఓకే. కనుక ఆ ప్రశ్నలన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేయాలి మీరు. ఓకే. ఎన్ని గానం చెప్పారు కదా మీరు. అవును. ఒక్కటి కూడా బయటికి తీయకపోతే ఏం జవాబు చెప్తారని వాళ్ళని అడిగితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, రైట్. నక్సల్స్ మిమ్మల్ని టార్గెట్ చేశారా? నన్ను చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనుకుంటున్నాను. రైట్. ఆ మధ్య మీ మీద కొంచెం మీ ప్రాణాలకు ప్రమాదం ఉందని కూడా నక్సలైట్లు కొంత అవగాహన లోపంతో స్టేట్మెంట్ ఇచ్చారు. అచ్చా. ఓకే. వాళ్ళకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే. ఇప్పుడు వాళ్ళది ఇక్కడ క్యాడర్ కూడా లేదు. ఓకే. ఎవడో కొంతమంది ఈ కాంగ్రెస్ పార్టీ లాంటి నాయకులే వాళ్ళని కూడా వాడుకొని స్టేట్మెంట్లు ఇప్పించి ఉంటారు. ఓకే. అది వీళ్ళ పనే ఉంటుంది తప్ప వాళ్ళకి ఇంత పెద్ద అవగాహన ఉండదని నేను భావిస్తున్నాను. రైట్. మొన్న ప్రజా ఆశీర్వాద యాత్ర చేశారు కదా, ఎట్లా జరిగింది? అది బాగానే జరిగింది. అన్ని ఊర్లలోకి వెళ్ళినాం, కలిసినాం, వాళ్ళకి అనేక విషయాలు చెప్పినాం. నాడు నేడు గురించి ఆలోచించమని చెప్పినాం. ఓకే. ఒక నాయకుడిని మీరు గెలిపించుకుంటే కన్నెపల్లి అనే పంప్ హౌస్ ఉంది. ఆ పంప్ హౌస్ నుంచి వాటర్ పోతుంటే దాంట్లో కొంత బురద వస్తూ ఉంటుంది. నీళ్ళు ఒదికిపోతుంటే బురద ఒదికి వస్తుంది. ఆ మట్టి వస్తే పొలాలలోకి వెళ్తుంది, ఆ ఊరుకు సంబంధించినటువంటి వ్యవసాయ భూములలో. ఓకే. ఆ మట్టి ఆపడానికి కోసం ఆ ప్రజలు ఎన్నోసార్లు ఎమ్మెల్యేని అడిగితే ఎమ్మెల్యే దాని కూడా నా ప్రభుత్వం లేదన్నాడు. కనీసం అక్కడ పోయి కూర్చొని ఆ పంప్ హౌస్కు సంబంధించినటువంటి మెయింటెనెన్స్కు కాంట్రాక్టర్ ఉంటారు, ఏమైనా తమాషా చేస్తురా, వీళ్ళ పొలాలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ పంటలు నష్టపోతున్నాయి అని ఒక 5 నిమిషాలు వాళ్ళ దగ్గర పోతే పని కాకపోయిన వాళ్ళది, లేదా ఒక కలెక్టర్ దగ్గర కూర్చొని వాళ్ళ సమస్యను పరిష్కరించలేడా, దానికి కూడా ప్రభుత్వమే కావాలా? ఈ విధంగా ఈ ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది.